రాష్ట్రం అంతా ఇప్పుడు ఒకటే చర్చ, ఎవరి సాయి కృష్ణ? సాయి కృష్ణ లాకప్ డెత్ వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఎందుకు అతన్ని లాకప్ డెత్ చేశారు? అంతేకాదు, కనీసం ఆ బాడీని కూడా బంధువులకు అప్పగించలేదు ఇప్పటికీ. కనీసం వాళ్ళు అడుగుతున్న రస్తికలైనా ఇవ్వండి, కనీసం ఆ కాల్ చేసిన బూడిదైనా ఇవ్వండి అని ఇవ్వట్లేదు. అయితే అసలు తను నిజంగా లాకప్ డెత్ చేయబడ్డాడు, ఎందుకంటే దానికి ఇంకా ఆధారాలు లేవు, వీళ్ళు చెప్తున్న మాటే నిజంగా అదే కనుక జరిగితే వీళ్ళు రాసుకొస్తున్నారు. అసలు ఎవరి సాయి కృష్ణ అనేది కృష్ణలంకలోని రాజీవ్ నగర్కి చెందిన గాదే సాయి కృష్ణ. ఇతన్ని పిల్ల సాయి అని కూడా అంటారట. ఇతని మీద మొత్తం 22 కేసులు ఉన్నాయంట. ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు ఇదంతా. 22 కేసులు ఉన్నాయట. వీటిలో గుంటూరు జిల్లా తాడేపల్లి, తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీస్ స్టేషన్లో నమోదైనయట. అంతేకాదు ఫోక్సో కేసు కూడా ఉందట ఇతని మీద. అయితే కొన్ని కేసుల్లో కోర్టులు శిక్షలు కూడా విధించాయట. కొన్ని కేసులు లోక్ అదాలత్లో రాజీ అయ్యాయంట. అతడిపై ప్రస్తుతం 3 కేసులు కోర్టు విచారణలో ఉన్నాయట. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగరాజుని కృష్ణలంక సిఐగా నియమించారు. రౌడీ షీటర్లు, నేరగాళ్లపై ఆయన కఠినంగా వ్యవహరిస్తుండటంతో సాయి కృష్ణ హైదరాబాద్కు మకాం మార్చాడు. కొన్నాళ్లకు చిల్లకళ్ళు చేరుకొని ఒక గది అద్దెకు తీసుకొని అక్కడ పార్టీలు నిర్వహించుకునేవాడు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ధర్మవరపు తాండా శివారులో స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకుంటున్న సమయంలో మాట పెరిగి విజయవాడ ఊర్మిళానగర్కు చెందిన మిత్రుడు అలవల నవీన్ అలియాస్ నవీన్ రెడ్డిని సాయికృష్ణ బీర్సుతో పగలగొట్టి కిరాతకంగా పొడిచి చంపాడు. తర్వాత అతడి మృతదేహాన్ని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పాడేసి పారిపోయాడు. ఈ హత్యపై చిలకలు పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి జైలుకు తరలించారు. కొద్ది నెలల క్రితం బెయిల్పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఉపాధి కోసం అంటూ మార్కాపురం వెళ్ళినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నమాట. అక్కడి నుంచి కృష్ణలంక పోలీసులు తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేసి చంపేశారు అనేది అతని తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. తన కుమారుడిని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశించాలని ఆమె హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. సాయికృష్ణ అదృశ్యంపై 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాము అనేది పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు హైకోర్టుకు తెలియజేశారట. దీనిపై విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. ఇది అంటే పోలీసులు ఇంకా ఇది లాకప్ డెత్ అయ్యింది, అతను చనిపోయాడని చెప్పట్లా, అతను అదృశ్యం అయ్యాడని చెప్తున్నారు, మిస్సింగ్. మరి నిజంగా మిస్ అయితే ఎక్కడ మిస్ అయ్యాడు, ఎలా మిస్ అయ్యాడు అనేది కూడా చెప్పాలి కదా. లాకప్లోంచి ఏమైనా పారిపోయాడా, వీళ్ళ కోర్టుకి తీసుకెళ్తుంటే పారిపోయాడా ఏంటనేది చెప్పాలి కదా. ఏది ఏమైనా అసలు సాయికృష్ణ ఎవరు అంటే అతను గతంలోనే ఒక పెద్ద రౌడీ, అతను పెద్ద దుర్మార్గుడు, అతని మీద ఫోక్సో చట్టం కూడా ఉంది, చాలా కేసులు ఉన్నాయి అనేది ఇప్పుడు వీళ్ళు చెప్పే ప్రయత్నం ఇది చేస్తున్నారు. ఓకే, ఇదంతా వాస్తవమా కాదనేది ఒకటి. ఇప్పుడు నిజంగా అసలు సాయికృష్ణ బతుకున్నాడా లేదా అనేది ఒకటి. అయితే దీని మీద సీరియస్ అయ్యారట చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏంటి ఇదేదో తేల్చండి అంటూ సీరియస్ అయ్యారట. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ అయితే మారింది కాబట్టి. సో మొత్తానికి ఎవరి సాయికృష్ణ అనే దాని మీద వాళ్ళే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రిక.